గుడ్ మార్నింగ్, నమస్కారం. విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక 5 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. సో అందుకనే మీ అందరూ ఆ ఉన్న కుర్చీలో కూర్చొని కాస్త సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 5 మినిట్స్లో మనం ఈ ప్రోగ్రాం మొదలెట్టబోతున్నాం. చారిత్రాత్మకమైన సంకల్ప యాత్రలో పాల్గొనడానికి మీరందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక 5 నిమిషాలు మీరు కూర్చొని సెటిల్ అయితే మనం ఈ కార్యక్రమం మొదలెట్టేద్దాం. ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసిన శివాజీ గారికి వెల్కమ్ సార్. సో నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం, గుడ్ మార్నింగ్. షాద్ నగర్లోని పరమేశ్వర థియేటర్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలాసార్లు మనం ఇలాంటి టైంలో సినిమా ముహూర్తాలు, సినిమా ఓపెనింగ్ లాంటివి చూస్తుంటాం, కానీ ఒక సినిమా థియేటర్లో ఒక హిస్టారిక్ మూమెంట్లో మీ అందరూ పాల్గొనడానికి వచ్చేసినందుకు ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిసారి ఏ స్టేజ్ ఎక్కినా సరే బండ్ల గణేష్ గారు, బండ్ల గణేష్ ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అంటారు. ఆయన జీవన పయనంలో ప్రతిసారి ఆయన సాధించిన ప్రతి ఒక అల్టిమేట్ అచీవ్మెంట్ కానీ, వేసిన ప్రతి అడుగు కానీ ఆ బండ్ల గణేష్ ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అన్నది నిజం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సంకల్ప యాత్ర మొదలెట్టబోతున్నారు. ఒక్కసారి మనం కొన్ని నెలలు ఒక సంవత్సరం పాటు ముందుకెళ్తే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడడానికి ఎవ్వరూ ధైర్యం చేయనప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర ధైర్యంగా వచ్చి మాట్లాడింది బండ్ల గణేష్ గారు. ఆయన మాట్లాడిన తర్వాత ఆ స్ఫూర్తి అల్లగా అందరికీ అంటుకుంది. మెల్లగా ఒకళ్ళు ట్వీట్ చేయడం కూడా మొదలెట్టారు. అది మనం చాలాసార్లు చూసాం. ఆ తర్వాత ఇష్యూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి సంఘీభావం తెలపడం మాత్రమే కాకుండా అక్కడ బాబు గారికి ఏ ఆపద జరగకుండా, ప్రాణహాని లేకుండా ఆయన సరిగ్గా తిరిగి వస్తే నేను తిరుమల వరకు నడుచుకుంటూ వస్తాను అంటూ అక్కడ ఆయన ఆ మొక్కు తీర్చుకున్నారు. ఎస్, అక్కడ పెట్టుకున్న ఆ మొక్కుని తీర్చుకోవడానికి ఈరోజు ఈ సంకల్ప యాత్ర మొదలెడుతున్నారు. అసలు దీని గురించి నేను చెప్పడం కాదు, ఒక చక్కటి ఏవి ఉంది, ముందు చూసేద్దాం. ఆ తర్వాత మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. కెన్ వీ హ్యావ్ ది ఏవి ప్లీజ్? గొంతెత్తిన తొలి వ్యక్తి బండ్ల గణేష్. జీవితాలకు ఇచ్చే నేను ఈ రోజు ఇచ్చే ఈ విద్యార్థులందరూ ఒక్కరోజు వెంటనిస్తే ఆయనకి ఎన్ని కోట్ల పోగొట్టుకుంటే చంద్రబాబు నిజాయితీగా బయట తీసుకొస్తాం. ఆయన మాటలు ఆయుధాలయ్యాయి.
జీవితాలు ఆయనకి ఇచ్చి జై బాబు మీరు ఈ రోజు ఇచ్చే ఈ విద్యార్థులందరూ ఒక్క రోజు విజయిస్తే ఆయనకి ఎన్ని కోట్లైనా పోగొట్టుకుంటాం. చంద్రబాబు నిజాయితీగా బయట తీసుకొస్తాం. ఆయన మాటలు ఆయుధాలయ్యాయి.